హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాత అయినా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు ఎంతో కొంత క్లారిటీ వస్తుంది. అండ్ మీ ఎనర్జీస్ కూడా చెక్ చేసుకోవడానికి అవుతుంది. అలానే వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిచ్యువేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. సో మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు. అది మెయిల్ అయినా కూడా చేయొచ్చు. మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే మీ పర్సన్ అసలిప్పుడు మీరు ఏం తెలుసుకోవాలి అని అనుకుంటున్నారు? అంటే డెఫినెట్‌గా ఇలాంటి రీడింగ్ చేయడానికి ఒకటే రీజన్ అండి. మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఒకలా ఉండొచ్చు. మీ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంకొకలా ఉండొచ్చు. సో, అసలు అంటే వాళ్ళు మేబీ కొన్ని సార్లు ఫీల్ అవుతూ ఉండొచ్చు. అది ఎలా అంటే మీరింకా కొన్ని అర్థం చేసుకోవట్లేదు. మీరేంటంటే సిట్యుయేషన్‌లోని ఆహ్, తెలుసుకోలేకపోతున్న విషయాలు చాలా ఉన్నాయి. సో, అందుకే మీరేంటంటే స్టబ్బర్న్‌గా ఉన్నారు. ఆర్ మీ ఓన్ వేలో మీరేంటంటే థింగ్స్‌ని కాంప్లికేట్ చేస్తున్నారు అని అనిపించొచ్చు. ఆఫ్‌కోర్స్ మీకు అలా ఉండొచ్చు కదా! సో, అందుకే మరి ఈ రోజు ఏంటంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు మీరేం తెలుసుకోవాలి అని వాళ్ళనుకుంటున్నారు అని ఒక రీడింగ్ చేస్తే మీలో చాలా మందికి యూజ్ అవుతుంది అని నాకైతే అనిపించింది. సో, అసలు చూద్దాం. ఎప్పట్లానే మీ ముందైతే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి పెరిడాట్ బ్రేస్లెట్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి రోడోనైట్ బ్రేస్లెట్ ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి ఓపెలైట్ బ్రేస్లెట్ ఉంది. మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కనున్న టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్, ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ పెరిడాట్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. సో, అసలిప్పుడు మీ పర్సన్ మీరేం తెలుసుకోవాలి అని అనుకుంటున్నారు? వాళ్ళ పరిస్థితి ఏంటి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేదైతే చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని బాగా ట్రస్ట్ చేశారండి. అంటే ట్రస్ట్ చేయడం అనే దానికంటే కూడా వీళ్ళకి మీరంటే ఒక గుడ్ ఒపీనియన్ అనేది క్రియేట్ అయింది. ఈ రిలేషన్‌షిప్ స్టార్ట్ అయినప్పుడు మాత్రం వీళ్ళు మిమ్మల్ని ఒక మెచ్యూర్డ్ పర్సన్‌గా చూసారని చెప్పొచ్చు. దానికి రీజన్ ఏంటంటే రిలేషన్‌షిప్‌లో మీకున్న క్లారిటీ అండ్ రిలేషన్‌షిప్ కోసం మీరేం చేయగలరు ఆర్ ఈ పర్సన్ విషయంలో మీకు అసలు ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏంటంటే ఓపెన్‌గా మీరు ఎక్స్‌ప్రెస్ చేయడం లాంటివి చేసినట్టున్నారు. సో, ఈ పర్సన్‌కి ఏంటంటే మీ అప్రోచ్ నచ్చిందనే చెప్పాలి. ఆర్ ఈ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని అంటే వాళ్ళకి సరిపోయే పర్సన్‌గా అయితే కన్సిడర్ చేశారు. ఎందుకంటే మీరు చాలా బ్యాలెన్స్డ్‌గా ఉన్నారండి. రిలేషన్‌షిప్‌లో మీకున్న క్లారిటీ అనేది మెయిన్ వాళ్ళకి బాగా నచ్చింది. సో, డెఫినెట్‌గా వాళ్ళకి మీరు కరెక్ట్ అనైతే వాళ్ళు బిలీవ్ చేశారు. అందుకే ఈ రిలేషన్‌షిప్‌లోని వాళ్ళేంటంటే ఒక ఛాన్స్ అయితే తీసేసుకున్నారు. బట్ స్లోగా వన్స్ ఈ రిలేషన్‌షిప్‌లోకి వచ్చిన తర్వాత వాళ్ళకి ఇనీషియల్‌గా మీ మీద ఉన్న ఇంప్రెషన్ అనేది చేంజ్ అయిందండి. అంటే వాళ్ళు మిమ్మల్ని ఎలా చూడడం స్టార్ట్ చేశారంటే, మీరు స్టార్టింగ్‌లో ఉన్నంత క్లియర్‌గా ఉన్నట్టుగా ఆర్ స్టార్టింగ్‌లో మాట్లాడినంత కాన్ఫిడెంట్‌గా ఉన్నట్టుగా వాళ్ళకేంటంటే అనిపించలేదు. స్లోగా అంటే చేంజ్ అవుతూ అంటే మీరు వాళ్ళని మ్యానిప్యులేట్ చేస్తున్నారు, థింగ్స్‌ని కాంప్లికేట్ చేస్తున్నారు లాంటి ఇంప్రెషన్ అయితే క్రియేట్ చేసినట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ పర్సన్ మిమ్మల్ని చాలా ట్రస్ట్ చేశారండి. మీరేంటంటే అలానే ఉంటారనుకోని వాళ్ళు అలాంటి ఛాన్స్ తీసుకున్నారు. బట్ స్లోగా మీలో వాళ్ళు చేంజెస్ చూసారు. మేబీ ఇక్కడ నాకేమనిపిస్తుందంటే మీరు కావాలని ఈ పర్సన్‌ని హర్ట్ చేయడం కానీ, కావాలని చెప్పి ఈ పర్సన్‌ని ట్రబుల్ చేయడం కానీ అలాంటివి చేయలేదు. బట్ అంటే ఈ పర్సన్ హ్యాపీనెస్ కోసం మీరు కొన్ని చేయడం కానీ, ఈ పర్సన్ గురించే మీరు కొన్ని ఆలోచించి మాట్లాడడం కానీ చేసుంటారు. బట్ అది వాళ్ళకి కన్విన్సింగ్‌గా అనిపించలేదు. అంటే ఇంకా క్లియర్‌గా చెప్పాలి అంటే, కొన్ని మీ వల్ల అవుతాయా లేదా? మీరు చేయగలరా?
లేదా లేకపోతే మీరు ఆ విధంగా మాట్లాడేస్తున్నారు కానీ తర్వాత ఏమవుతుందో ఏంటో ఇలా మీరు ఏంటంటే ఆలోచించలేదండి. ఆ టైంకి ఈ పర్సన్ కోసం మీరు అంటే కొన్ని చేయాలి అని అనుకోని చేస్తాము అని చెప్పడం కానీ వాళ్ళ విషయంలోనే ఏంటంటే మీరు ఫస్ట్ ఒకలాగా ఉండి తర్వాత ఇంకొకలాగా కొంత రియాక్ట్ అవ్వడం కానీ చేసుంటారు. అదేంటంటే రిలేషన్‌షిప్‌ని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం అవ్వచ్చు. ఆర్ మీకంటూ మీ ఓన్ రీజన్స్ ఉండొచ్చు. బట్ ఆ పర్సన్‌కి ఏంటంటే అది కన్విన్సింగ్‌గా అనిపించలేదు. వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారంటే వీళ్ళ వల్ల అవ్వకపోతే అవ్వదు అని చెప్పాలి. లేదంటే వాళ్ళు అంటే ఏమనుకుంటున్నారో అది ఓపెన్‌గా ఉండాలి కానీ ముందొకలా, తర్వాతొకలాగా అలా ఎలా ఉంటారు? ఎందుకంటే ఇక్కడ వాళ్ళకేమనిపించిందంటే స్టార్టింగ్‌లో మీకున్నంత క్లారిటీ కానీ, మెచ్యూరిటీ లెవెల్స్ కానీ ఈ రిలేషన్‌షిప్‌లోకి వచ్చిన తర్వాత అంత లేదేమో ఆర్ మీరేంటంటే అంత ఇంట్రెస్ట్ చూపించలేదేమో. మీరు వీళ్ళని మ్యానిప్యులేట్ చేస్తున్నారేమో. వాళ్ళని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తున్నారు కానీ, వాళ్ళ పరిస్థితి ఏంటో మీరు అర్థం చేసుకోవట్లేదు. అంటే మీకంటూ అసలు ఎలాంటి ఉద్దేశాలున్నాయి? లేకపోతే అసలు మీరెందుకు ఈ రకంగా బిహేవ్ చేస్తున్నారు? ముందు ఇలా లేరు కదా! అని ఇలా వాళ్ళేంటంటే రకరకాలుగా ఆలోచించడం స్టార్ట్ చేశారండి. అక్కడి నుంచి కూడా ఏంటంటే ఈ పర్సన్‌కి మీకు ఫ్రీక్వెంట్‌గా ఫైట్స్, ఆర్గ్యుమెంట్స్ అవ్వడం, ఆ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టడం, వాళ్ళేంటంటే మీరు చెప్పింది నమ్మకపోవడం, ఒకవేళ అంటే మీరు ఈవెన్ ప్రూఫ్స్ చూపించినా సరే వాళ్ళకి మీ మీద స్టిల్ ట్రస్ట్ ఇష్యూస్ ఉండడం లాంటివేవో ఉన్నట్టుగా నాకనిపిస్తుందండి. యాక్చువల్‌గా ఈ పర్సన్ ఏంటంటే మీరొకటి తెలుసుకోవాలి అని మాత్రం అనుకుంటున్నారు. అదేంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో ఈరోజు ప్రాబ్లమ్స్, ఛాలెంజెస్ ఏవైతే ఫేస్ చేస్తున్నారో, ఈరోజు రిలేషన్‌షిప్‌లో అంటే ఇక్కడ సఫరింగ్స్ ఏవైతే ఉన్నాయో, ఇవన్నింటికి కూడా మీరే రీజన్. మీరు అంటే ఫస్ట్‌లో ఒకలా ఉన్నారు. రిలేషన్‌షిప్‌లోకి వచ్చిన తర్వాత ఇంకొకలా ఉన్నారు. ఇదేంటంటే మీరు ముందు నుంచి ఒకేలా ఉన్నా అండ్ మీ వల్ల కొన్ని అవ్వవు. లేదంటే మీరు కొన్ని ఏంటంటే ఒక పర్టిక్యులర్ వేలో డీల్ చేయకపోతే, వాళ్ళకి ముందే మీరేంటంటే క్లియర్‌గా చెప్పేసుంటే ఈరోజు ఇక్కడి వరకు సిట్యుయేషన్స్ వచ్చుండేవి కాదు. సో, ఇదేంటంటే మీరు తెలుసుకోలేకపోయారు కాబట్టే ఈరోజు ఇప్పటికైనా సరే రిలేషన్‌షిప్‌లో ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారు. బట్ మీరేంటంటే ఇక్కడి నుంచైనా సరే మారితే వాళ్ళని మీరు అర్థం చేసుకోగలిగితే వాళ్ళ ప్రకారం అంటే మీరేంటంటే ఏదో చేసేయాలి అని కాదు కానీ, మీరు ఒకవేళ మీ వల్ల ఏదైనా అవ్వకపోయినా, మీరు ఏదైనా సరే అంటే మాట్లాడే పరిస్థితి లేకపోయినా, అది మీరు ఓపెన్‌గా చెప్పొచ్చు. కానీ ఆ టైంకి వాళ్ళని ప్లీజ్ చేయడం కోసం ఆర్ కన్విన్స్ చేయడం కోసం మీరేంటంటే ప్రామిస్ చేసేసి, తర్వాత అది మీరేంటంటే ఇంకా నిలబెట్టుకోలేక వాళ్ళకి ప్రాబ్లమ్స్ తీసుకొచ్చి ఆర్ వాళ్ళని డిసప్పాయింట్ చేసి ఇవన్నీ అవసరం లేదు అనే వేలో వాళ్ళేంటంటే ఆలోచిస్తున్నారు. ఈ రిలేషన్‌షిప్‌కైతే వాళ్ళొక ఛాన్స్ తీసుకోవాలనుకుంటున్నారు కానీ, మీరేంటంటే మారాలి అనుకుంటున్నారండి. మీరు ఫస్ట్‌లో ఎలా అయితే ప్రాక్టికల్‌గా ఉన్నారో, మీకున్న క్లారిటీ ఏదైతే అంటే వాళ్ళని కన్విన్స్ చేసిందో, మీరు అదే వేలో ఉంటే బావుంటుంది. అంటే మీరు చూసే పర్సెప్షన్ చేంజ్ చేసుకోలేకపోతున్నారు. మీరెంతసేపు అంటే ఈ రిలేషన్‌షిప్‌కి కొంత వర్కౌట్ అవ్వదు. కొన్ని అలాంటివి చెయ్యకపోతే బావుంటుంది అని వాళ్ళు ఫీల్ అయినవి మళ్ళీ మళ్ళీ మీరు చేసి, మళ్ళీ మళ్ళీ అది వాళ్ళని కన్విన్స్ చేయడం కోసం చేస్తున్నట్టుగా, ఏదో వాళ్ళ కోసం చేస్తున్నట్టుగా చెప్పడం ఇలాంటివి మానేస్తే బావుంటుందనుకుంటున్నారు. అట్ ద సేమ్ టైమ్ మీ వల్ల కొన్ని జరగనప్పుడు మీరేంటంటే కొన్ని హ్యాండిల్ చేయలేనప్పుడు అవి కూడా ఏంటంటే చేస్తామని ప్రామిస్ చేయడం అనేది కరెక్ట్ కాదు అని కూడా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అంటే ఇక్కడ ఈ పర్సన్‌కేంటంటే మీరు మాట్లాడే మాటలు కానీ, చేసే పనులు కానీ ఎక్కడా కూడా క్లియర్‌గా అర్థం అవ్వట్లేదండి. కొంత మిస్ మ్యాచ్ అవుతున్నాయి. సో, ఈ డిఫరెన్సెస్ వల్ల ఈ పర్సన్ ఏంటంటే ఈ రిలేషన్‌షిప్‌లోని మీతో ఫైట్ చేయాల్సి రావడం కానీ, మిమ్మల్ని దూరం పెట్టడం కానీ ఇలాంటివి చేసే పరిస్థితి వస్తుంది అని వాళ్ళైతే బిలీవ్ చేస్తున్నారు. సో, ఏ రోజైతే మీరు ఇవన్నీ అర్థం చేసుకొని మారుతారో ఆ రోజు ఏంటంటే వాళ్ళు ప్రిటెండ్ చేయాల్సిన అవసరం ఉండదు. మీరు ప్రిటెండ్ చేయాల్సిన అవసరం ఉండదు. వాళ్ళు మిమ్మల్ని జడ్జ్ చేయరు. మీరు వాళ్ళని జడ్జ్ చేయరు. రిలేషన్‌షిప్ ఏంటంటే క్లీన్‌గా ఉంటుంది అని వాళ్ళు అనుకుంటున్నారండి. ఆఫ్‌కోర్స్ వాళ్ళేంటంటే మీరు ఏం చెప్పినా వినడానికి రెడీయే కానీ, అది చెప్పేది మాత్రం నిజమే చెప్పాలనుకుంటున్నారు. ఈవెన్ కష్టంగా అనిపించినా సరే, అది అంటే ఒక పద్ధతిలో మీరు చెప్తే వాళ్ళు అర్థం చేసుకోవడానికి రెడీ అన్నట్టుగా అయితే ఆలోచిస్తున్నారు. సో, ఈ పర్సన్ అయితే మాత్రం కేవలం అంటే ఈరోజు సిట్యుయేషన్స్ ఏవైతే కాంప్లికేటెడ్‌గా ఉన్నాయో దీనికి మాత్రం మీరే రీజన్. సో, ఇవి మీరే కరెక్ట్ చేయాలి. అండ్ మీ రిలేషన్‌షిప్‌లో ఒకప్పుడు ఉన్నట్టుగా ఇప్పుడు కూడా ఉంటే అది వాళ్ళకి ఓకే అండి. ఇవన్నీ కూడా మీరేంటంటే మీకు మీరుగా తెలుసుకోవాలి అని అనుకుంటున్నారు. వాళ్ళు కూడా ఇవన్నీ మీకు చెప్పాలి అనుకోవట్లేదు. మీలో చాలా మందేంటంటే మేబీ ఈ పర్సన్ నుంచి ఆన్సర్స్ కోసం వెయిట్ చేస్తూ ఉండొచ్చు. బట్ ఈ పర్సన్ మీకు ఎలాంటి ఆన్సర్స్ చెప్పాలనుకోవట్లేదండి. ఎందుకంటే మీరు చేస్తుందేంటో మీరు తెలుసుకుంటే డెఫినిట్‌గా మీరు మారుతారు. బట్ వాళ్ళు చెప్తే మీరు మారుతారు. మీరేంటంటే వాళ్ళ ప్రకారం ఉంటారు అనే నమ్మకం వాళ్ళకి లేదండి.
అంటే మీరు ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వాలి అనే పాయింట్‌లో మీకోసం మీరు ఆలోచించుకొని మీ ఓన్ వేలో మీరు థింగ్స్‌ని ఆపరేట్ చేస్తున్నారు కానీ, ఇక్కడ ఆ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మీరు ఆలోచిస్తే, ఆ పర్సన్ ఎందుకు ఆ రకంగా బిహేవ్ చేస్తున్నారనేది మీరు అర్థం చేసుకుంటే, డెఫినిట్‌గా ఈ రిలేషన్‌షిప్ అయితే మాత్రం బెటర్ అవుతుంది అనే ఫీలింగ్ అయితే వీళ్ళకుందండి. మీకు నేను చెప్పింది రెజొనేట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. బట్ ఈ ఫస్ట్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళ సిట్యుయేషన్ అయితే ఇదే. పర్సన్స్ ఏంటంటే మీతో ఫైట్ చేస్తున్నారు అంటే, అది వాళ్ళు అంటే ఇక్కడ ఫైట్ చేయడానికి రీజన్ మీరే అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. సో, ఒకవేళ మీరేమైనా సరే కొంత ఫస్ట్‌లో ఉన్నట్టుగా ఇప్పుడు లేరు. మీరు మాట్లాడే మాటలు కానీ, చేసే పనులు కానీ, వాళ్ళకి ఇనీషియల్‌గా క్రియేట్ చేసిన ఇంప్రెషన్‌ని క్రియేట్ చేయట్లేదు. డిఫరెంట్‌గా అనిపిస్తుంది అంటే మార్చుకోండి. ఎందుకంటే వాళ్ళు ఈ వెర్షన్‌ని చూసి మిమ్మల్ని ఇష్టపడలేదండి. ఆ వెర్షన్‌ని చూసే ఇష్టపడ్డారు కాబట్టి, సో, మీకు ఛాన్స్ ఉంటే మాత్రం ముందు పర్సన్‌లా ఉండడానికే ట్రై చేయండి. అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, ఈ రిలేషన్‌షిప్‌లో మీరు చాలా డిస్టర్బ్ అయ్యి ఉన్నారండి. అంటే చాలా సఫర్ అయ్యారు. దానివల్లే డిస్టర్బ్ అయ్యారు. ఎమోషనల్‌గా కొంత మీ ఎనర్జీ కూడా డ్రైన్ అయింది. అంటే మీరు కూడా అనుకోలేదు రిలేషన్‌షిప్ ఇలా అవుతుంది అని. ముందంతా కూడా రిలేషన్‌షిప్ మంచిగానే ఉంది. స్లోగానే ఈ రిలేషన్‌షిప్ ఈ రకంగా చేంజ్ అయింది. సో, దీనివల్ల కూడా మీరేంటంటే కొంత అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతున్నారు. బట్ ఈ రిలేషన్‌షిప్‌లో న్యూ బిగినింగ్స్‌కైతే ఛాన్స్ ఉందండి. నేను అదే కదా చెప్పాను. ఆ పర్సన్ ఏంటంటే మీకు ఇంకొక ఛాన్స్ ఇవ్వడానికైతే రెడీగా ఉన్నారు కానీ ఇక్కడ న్యూ బిగినింగ్స్ అనేవి ఎలా ఉంటాయంటే అడ్వెంచరస్‌గా ఉంటాయండి. మీరేంటంటే ప్రిటెండ్ చేయడం కానీ, సేఫ్ గేమ్స్ కానీ, ఆర్ ఈ పర్సన్‌ని ప్లీజ్ చేయడం కానీ ఇలాంటివి ఏమి చేయాల్సిన అవసరం లేదు. అట్ ద సేమ్ టైమ్ ఈ పర్సన్‌తో మాట్లాడినప్పుడు మీరేంటంటే రూడ్‌గా కూడా ఉండాల్సిన అవసరం లేదు. మీ ఇంటెన్షన్స్ ఇలా ఉన్నాయి. మీరేంటంటే ఇలా అనుకుంటున్నారు అని ఓపెన్‌గా చెప్పియొచ్చు. అంటే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలండి. ఈ పర్సన్ ఏంటంటే మీరు ఏం చెప్పినా సరే హానెస్ట్‌గా మీకనిపించింది మీరేదైతే చేయాలి అనుకుంటున్నారో అది మాత్రమే మీరు చెప్పాలి అని అనుకుంటున్నారు. అంతేకాని మీరు మనసులో ఒకటి పెట్టుకొని బయటకొకటి మాట్లాడడం అనేది వాళ్ళకిష్టం లేదండి. ఈవెన్ మీరేంటంటే బయటకి మంచిగా మాట్లాడినా, బయటకి సపోర్ట్ చేస్తున్నాం అని చెప్పినా సరే వాళ్ళకేంటంటే అది కూడా అవసరం లేదు. మీకు సపోర్ట్ చేసే ఉద్దేశం లేకపోయినా మీరక్కడేంటంటే కొంత కాన్‌ఫ్లిక్టెడ్‌గా ఫీల్ అవుతున్నా సరే అది మీరు చెప్పియొచ్చు అనేలాగే వాళ్ళ ఆలోచనలున్నాయి. సో, వాళ్ళే అలా ఉన్నప్పుడు ఇంకా మీరెందుకు అంటే భయపడడం. అంటే మీకెక్కడో అనిపించొచ్చు. రిలేషన్‌షిప్ బ్రేక్ అవుతుంది. అంటే మేము మాట్లాడినప్పుడు అంటే వాళ్ళు అలా అనుకోవచ్చు కానీ, మాట్లాడిన తర్వాత దానికి కూడా వాళ్ళు డిస్టర్బ్ అవుతున్నారు అని మీరు ఫీల్ అవ్వచ్చు కానీ, అట్‌లీస్ట్ మీరు హానెస్ట్‌గా ఉంటున్నారు. మీరు ఓపెన్‌గా ఉంటున్నారు కాబట్టి, మీరు రిగ్రెట్ అవ్వడానికి కానీ, మీరు భయపడడానికి కానీ ఉండదండి. ఇలా ఉంటేనే ఇంకా ఇద్దరి మధ్యలో గొడవలు ఎక్కువైపోతూ ఉంటాయి. సో, న్యూ బిగినింగ్స్‌కి ఛాన్స్ ఉంది కాబట్టి కొంచెం అంటే ఎక్కడ ఇలాంటి సిట్యుయేషన్స్ వచ్చాయి? ఎక్కడ ఆ పర్సన్‌కి మీరు మ్యానిప్యులేట్ చేస్తున్నట్టు అనిపించింది? సో, అంటే ఇది మీరు ఏ విధంగా చేంజ్ చేయడానికి ఛాన్స్ ఉంది. మీరు అర్థం చేసుకున్నారు అని వాళ్ళకి అర్థమయ్యేలా చేయడానికి ఛాన్స్ ఉంటే మాత్రం అదే చెయ్యండి. డెఫినిట్‌గా రిలేషన్‌షిప్ వర్కౌట్ అవుతుంది. ఇది మీకు వెంటనే తెలియకపోవచ్చు కానీ తర్వాతైనా తెలుస్తుందండి. ఎందుకంటే ఈ సిట్యుయేషన్ ఎలాంటిది అంటే మీరు ఇప్పుడు ఏదైతే చేస్తారో మీ వైపు నుంచి మీకు ఎంతవరకైతే ఛాన్స్ ఉంటుందో ఆ ఛాన్సెస్‌ని కరెక్ట్‌గా యూజ్ చేసుకుంటారో దాని ప్రకారం ఔట్‌కమ్ అనేది మారుతుందండి. ఎందుకంటే సిట్యుయేషన్ అనేది కార్మిక్ అన్నమాట. అంటే ఈ టైంలో మీరు చేసే ప్రతి దానికి కూడా కాన్సిక్వెన్సెస్ అనేవి ఉంటాయి. సో, మీరు గుడ్ వేలో చేస్తే గుడ్ ఔట్‌కమే రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంది. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ రోడోనైట్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ పర్సన్ అసలిప్పుడు మీరేం తెలుసుకోవాలి అని అనుకుంటున్నారు? సో, అసలు యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి అనేది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా మీరేంటంటే ఈ పర్సన్‌కి బాగా సపోర్ట్ చేశారండి. నిజానికి ఈ పర్సన్ విషయంలోనేంటంటే మీరు చాలా పాజిటివ్‌గా ఉన్నారు. వాళ్ళైతే దాన్ని ఇప్పటికి కూడా అప్రిషియేట్ చేస్తున్నారు. ఎందుకంటే నాకు తెలిసి ఈ పర్సన్‌ని అర్థం చేసుకొని ఈ పర్సన్‌కి బాగా సపోర్ట్ చేసిన వ్యక్తుల్లో మీరొకలు. సో, మీకేంటంటే ఆ స్పెషల్ కేటగరీ అయితే వీళ్ళిచ్చారు.
డెఫినెట్ గా ఈ పర్సన్ కూడా మీ విషయంలో ఏంటంటే మీకు సపోర్టివ్ గా ఉండడం కానీ, మీకు కోఆపరేట్ చేయడం కానీ, మీ విషయాలు వాళ్ళు కూడా క్లియర్ గా అర్థం చేసుకొని అంటే కరెక్ట్ గా హ్యాండిల్ చేయడం కానీ ఇలాంటివి చేశారు. మీ ఇద్దరి మధ్యలో ఈ రిలేషన్‌షిప్ పర్టిక్యులర్‌గా అంటే సపోర్ట్ ఒకళ్ళనొకళ్ళు చేసుకోవడం అనేది మాత్రం చాలా క్లియర్‌గా ఉంది. సో, ఈ రిలేషన్‌షిప్‌లో మ్యూచువల్ కోఆపరేషన్ ఉందని చెప్పాలండి. ఎందుకంటే ఈ పర్సన్ మీకు సపోర్ట్ చేశారు. మీరు సపోర్ట్ చేశారు. ఆఫ్‌కోర్స్ ఈ పర్సన్ ఓపెన్‌గా ఎవరినైనా హెల్ప్ అడగగలరు అంటే అది మిమ్మల్ని. అలానే మీరు కూడా అంటే కొంచెం హెల్ప్ అడగగలరు అంటే ఈ పర్సన్‌నే అడగగలరు. అలాంటి సిట్యుయేషన్ నాకు కనిపిస్తుంది. డెఫినిట్‌గా రిలేషన్‌షిప్ ఏంటంటే అందుకే మరి కొంచెం అంటే వర్కౌట్ అయిందని చెప్పొచ్చు. కాకపోతే స్లోగా ఈ పర్సన్ ఏంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నట్టుగా, ఈ రిలేషన్‌షిప్ కోసం ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటున్నట్టుగా ఫీల్ అవ్వడం స్టార్ట్ అయిందండి. అది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయిందో నాకైతే తెలీదు కానీ, ఈ పర్సన్‌కి ఏమనిపించిందంటే మీ ప్రయారిటీస్ చేంజ్ అయ్యాయి. మీరేంటంటే ఈ పర్సన్ విషయంలో ముందున్నట్టుగా లేరు. మీరేంటంటే ఎంతసేపు వాళ్ళేదో చేస్తే ఓకే కానీ, మీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మీరు ఆలోచించి మీరేంటంటే వీళ్ళకి కూడా అలా సపోర్ట్ చేయాలి అన్నట్టుగా లేరు. లైక్ పాస్ట్‌కి, ప్రెజెంట్‌కి చాలా చేంజెస్ వచ్చాయి అని వీళ్ళు ఫీల్ అవ్వడం అయితే స్టార్ట్ అయ్యింది. సో, ఆ టైం నుంచి కూడా వీళ్ళకేంటంటే ఈ రిలేషన్‌షిప్ అనేది కొంత స్ట్రగుల్‌లా అనిపించడం, వీళ్ళు ఎక్కువగా ఫైట్ చేస్తున్నారు, ఎఫర్ట్స్ పెడుతున్నారు. అయినా సరే వీళ్ళకేంటంటే ఇంకా ఆ ప్రయారిటీ అనేది లేదు ఇలాగా వాళ్ళేంటంటే ఫీల్ అవ్వడం స్టార్ట్ అయిందండి. సో, ఇప్పుడు కూడా ఈ పర్సన్ ఏంటంటే మీ విషయంలోని రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వాలని అనుకుంటున్నారండి. వాళ్ళేంటంటే మిమ్మల్ని వద్దు అని అనుకోవట్లేదు. ఇక్కడేంటంటే ఈ పర్సన్‌కి మీ మీద హేట్రెడ్ కూడా లేదు. కాకపోతే ఈ పర్సన్ ఏంటంటే మీ విషయంలోని ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడానికి కానీ, ఎక్కువ స్ట్రగుల్స్ ఫేస్ చేయడానికి కానీ రెడీగా అయితే లేరు. సో, ఇది అంటే మీరు అర్థం చేసుకొని వాళ్ళతోని అంటే మాట్లాడి అంటే డిస్కస్ చేసి సో, వాళ్ళు ఎలా ఉన్నారు? ఎక్కడ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు? సో, అంటే వాళ్ళకి మీరు సపోర్ట్ చేసేలా ఉంటే బావుంటుంది అనేలాగా వాళ్ళ ఫీలింగ్స్ అయితే ఉన్నట్టుగా నాకనిపిస్తుంది. ఈ పర్సన్ ఏంటంటే మీరేం తెలుసుకోవాలి అని అనుకుంటున్నారంటే, వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకొని, వాళ్ళతో మాట్లాడాలి. వాళ్ళకి ముందులా సపోర్ట్ చేయాలి. సో, మీరేంటంటే ఒకప్పుడులాగా లేరు. ఇప్పుడేంటంటే ఈక్వేషన్ చేంజ్ అయిపోయింది. ఇది వాళ్ళేంటంటే హ్యాండిల్ చేయలేకపోతున్నారండి. నిజానికి మీ ఇద్దరి మధ్యలో కూడా మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఉన్నాయి. సో, మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఉండడం వల్ల మీరేంటంటే ఈ పర్సన్‌తో ముందులా కమ్యూనికేట్ చేయాలి. వాళ్ళ సిట్యుయేషన్ ఏంటో తెలుసుకోవాలి అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. ఆఫ్‌కోర్స్ ఈ పర్సన్ ఏంటంటే ఎక్కడో కానీ కమ్యూనికేట్ చెయ్యాలని అనుకుంటున్నారు. అంటే ఇప్పుడు మీరు కమ్యూనికేట్ చేసినా కొంతమందికి ఏమవుతుందంటే బ్లాక్డ్ సిట్యుయేషన్‌లో ఉంటారు. అంటే వాళ్ళు కంప్లీట్‌గా బ్లాక్ చేసేయడం, మాట్లాడకపోవడం లాంటివి చేస్తుంటారు. మరి అలాంటి వ్యక్తితో మాట్లాడొచ్చా? లేదా? అంటే మాట్లాడాలి అన్నప్పుడు ఎందుకు బ్లాక్ చేయాలి అనేలాగా ఆలోచిస్తున్న వాళ్ళు మీలో చాలా మందున్నారు. బట్ ఆ పర్సన్‌కేంటంటే మీ విషయంలో క్లారిటీ లేదండి. మీరెంతవరకు అంటే ముందులా మాట్లాడతారో, లేకపోతే మీకసలు ఎలాంటి ఉద్దేశాలున్నాయో వాళ్ళకి తెలీదు. అట్ ద సేమ్ టైమ్ మాట్లాడితే కూడా మీ ఇద్దరి మధ్యలో ఫైట్స్, ఆర్గ్యుమెంట్స్ ఎక్కడ జరుగుతాయో, మళ్ళీ కూడా సేమ్ డిస్టర్బెన్సెస్ ఎక్కడుంటాయో అని కూడా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఈ సెకండ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసేసుకున్నారో, మీ లైఫ్‌లోని మీరేంటంటే ఈ పర్సన్ కంటే కూడా ఇంకొక పర్సన్‌కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారని వాళ్ళు ఫీల్ అవుతున్నారండి. వాళ్ళెవరైనా కూడా అవ్వచ్చు. మీ ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, ఆర్ మీ ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఇంకెవరైనా కూడా అవ్వచ్చు. బట్ వాళ్ళకి మీరు ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. వీళ్ళకేంటంటే తక్కువ ఇస్తున్నారు అని ఫీల్ అవుతున్నారు. ఇది కూడా వీళ్ళకి నచ్చట్లేదండి. దానివల్ల కూడా వాళ్ళేంటంటే మాట్లాడడానికి పెద్దగా ఇష్టపెట్టుకోవట్లేదని అనిపిస్తుంది. సో, అందుకే మీరు వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఆ సెక్యూర్ ఫీలింగ్ ఇవ్వాలి అని వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఈవెన్ నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నా స్టిల్ ఇక్కడేంటంటే మీరు అంటే ఓపెన్‌గా ఎంతవరకు మాట్లాడతారు? మీరు వాళ్ళని ప్రయారిటైజ్ చేసుకున్నారా లేదా? అనేది వాళ్ళకి క్లారిటీ వచ్చే వరకు కూడా మీ దగ్గర ఓపెన్ అప్ అవ్వకపోవచ్చండి. సో, ఇక్కడేంటంటే ప్రాబ్లము ఈ పర్సన్‌కైతే మాత్రం మీరు ఇంకా డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేయడం, ఇంకా వాళ్ళు ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అయ్యేలా చేయడం ఆర్ వాళ్ళు జెలస్‌గా ఫీల్ అయ్యేలా చేయడం అయితే మానేయాలి అని వాళ్ళు అనుకుంటున్నారు. ఎందుకంటే మీకు వాళ్ళ సిట్యుయేషన్స్ ఏంటో తెలుసు. వాళ్ళెలాంటి వ్యక్తులో తెలుసు. తెలిసినా సరే స్టిల్ మీరేంటంటే వేరే వ్యక్తులకి ప్రయారిటైజ్ చేస్తున్నారు కానీ వీళ్ళకి చేయట్లేదు అని ఒక రకంగా ఫీల్ అవుతున్నారు. ఇంకొక రకంగా వాళ్ళెలా ఫీల్ అవుతున్నారంటే ఇంతకు ముందులాగా మాత్రం మీరు లేరు. మీకంటూ అంటే మీ లైఫ్ ఉంది. సో, వీళ్ళు అంత మెయిన్ కాదు అనేలాగా వాళ్ళు ఫీల్ అయ్యేలాగైనా మీరేదో చేస్తున్నారండి. మొత్తానికి కార్డ్స్‌లో ఎనర్జీ అయితే అలానే ఉంది. ఈ పర్సన్‌కి మీకు క్లియర్‌గా మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఉన్నాయి. దానివల్ల ఈ పర్సన్ ఏంటంటే బాగా ఎమోషనల్ అవుతున్నారు. వాళ్ళకి వాళ్ళే కొన్నేంటంటే
మైండ్లోని ఇమాజిన్ చేసుకుంటున్నారు అని చెప్పొచ్చు. సో దీనివల్ల కూడా థింగ్స్ ఏంటంటే ఇక్కడ కాంప్లికేట్ అయిపోతున్నాయండి. వాళ్ళకి ఏమనిపిస్తుందంటే వాళ్ళ విషెస్ ఫుల్‌ఫిల్ అవుతాయి. ఒకప్పుడులాగా మీరుంటారు. ఒకప్పుడులాగా ఈ రిలేషన్‌షిప్ మారుతుంది అని ఎక్కడా అనిపించట్లేదు. అందుకే ఆ పర్సన్ కూడా ఏంటంటే దూరంగానే ఉంటున్నారు. అంటే ఇప్పుడు మీ నుంచి నెగెటివ్‌గా ఏదైనా వినడం ఆర్ మీరు అంటే వాళ్ళని బెటర్‌గా ట్రీట్ చేయకుండా వాళ్ళని మీరు అలా తక్కువగా చూడడం అనేది వేస్ట్. అదేదో ముందే వాళ్ళే రిజెక్ట్ చేస్తే వాళ్ళే దూరంగా ఉంటే ఏ బాధ లేదు కదా! సో అందుకే వాళ్ళేంటంటే మిమ్మల్ని దూరం పెడుతూ ఉండొచ్చండి. ఈ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మీ ఎనర్జీస్ మాత్రం ఇలానే ఉన్నాయి. యాక్చువల్‌గా ఈ పర్సన్ ఏంటంటే లోగా ఫీల్ అవుతున్నారండి. వాళ్ళ ఎనర్జీస్ అనేవి ఆ విధంగా ఉన్నాయి. పెద్దగా అంటే హ్యాపీగా ఉన్నట్టుగా, ఏదో స్టేబుల్‌గా ఉన్నట్టుగా నాకైతే అనిపించట్లేదు. డెఫినిట్‌గా మూన్ ఎనర్జీస్ అనేవి సెన్సిటివ్‌గా అయితే ఉన్నాయి. సో, దీనివల్ల ఈ పర్సన్ ఏంటంటే బాగా ఎఫెక్ట్ అవుతున్నారండి. ఎమోషనల్ అవుతున్నారు. యాక్చువల్‌గా ఈ పర్సన్‌కి ఏంటంటే మీతో రిలేషన్‌షిప్ అయితే కావాలి. కాకపోతే మీరేంటంటే వాళ్ళకి ఎలాంటి ప్రయారిటీ ఇస్తారు? వాళ్ళనసలు మీ లైఫ్‌లో ఎక్కడ పెట్టారు? ఏంటి పరిస్థితి? ఈవెన్ ఇఫ్ అంటే వేరే వ్యక్తులకి మీరు ప్రయారిటీ ఇచ్చినా సరే స్టిల్ మరి వీళ్ళ ప్లేస్ ఏంటి? వీళ్ళతో ముందులాగా మీరు ఉండగలరా లేదా? సో, ఇవన్నీ వాళ్ళకి అర్థం అవ్వట్లేదండి. ఈ పర్సన్ ఏంటంటే మీ విషయంలో చాలా ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అవుతున్నారు. సో, ఇలా ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అవ్వడం వల్లే వాళ్ళేంటంటే మీ దగ్గర ఓపెన్ అప్ అవ్వలేకపోతున్నారు. ఏది మాట్లాడట్లేదు. అన్‌లెస్ ఆర్ అంటిల్ మీ నుంచి వాళ్ళకి ఆ ఎష్యూరెన్స్ వచ్చే వరకు, మీ నుంచి ఆ క్లారిటీ వచ్చే వరకు మేబీ ఈ పర్సన్ ఏంటంటే స్టేబుల్ అవ్వలేరేమో. సో, అందుకే వీళ్ళతోని మీరు కమ్యూనికేట్ చెయ్యాలి అని వాళ్ళనుకుంటున్నారు. ఇఫ్ ఛాన్స్ ఉంటే ఇక్కడ మీరు ఆ ఛాన్స్ తీసుకొని వాళ్ళకేంటంటే అర్థమయ్యేలా చేస్తే చాలు అని అనుకుంటున్నారు. వాళ్ళేంటంటే మాట్లాడడానికి రెడీగా లేరండి నిజానికి. అంటే మాట్లాడితే బావుంటుందనుకోవడం వేరు. బట్ రెడీగా ముందుకొచ్చి మాట్లాడి, కొన్ని క్వెషన్స్ చేసి తెలుసుకొని, అలాంటి ఎనర్జీ వీళ్ళు క్యారీ చేయట్లేదు. ఎందుకంటే అలా వీళ్ళేంటంటే ఏదో మీతో మాట్లాడే ప్రయత్నం చేయడమో, లేకపోతే మీ విషయంలో ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు ఉండడం అనేది అంటే మీరు అడ్వాంటేజ్ తీసుకోవచ్చు కదా! మళ్ళీ గ్రాంటెడ్‌గా తీసుకొని, మళ్ళీ పాస్ట్‌లో ఎలా అయితే ట్రీట్ చేశారో, అలానే ట్రీట్ చేస్తారు అనే భయం వీళ్ళకుందండి. సో, వీళ్ళేంటంటే అలాంటి ఒక రిజెక్షన్‌కి కానీ, లేకపోతే మీరలా వాళ్ళని తక్కువగా చూడడానికి కానీ వాళ్ళు రెడీగా లేరు. సో, అందుకే వాళ్ళే ముందే మిమ్మల్ని వద్దు అనుకోనో నెగెటివ్‌గా ఉంటే ఏ బాధ లేదు కదా! ఈ కార్డ్ సెట్‌లో ఎనర్జీ అయితే ఈ విధంగానే ఉందండి. ఇది చూడడానికి సింపుల్‌గా లాగా అనిపిస్తది కానీ చాలా కాంప్లికేటెడ్ సిట్యుయేషన్ అనే చెప్పాలి. ఎందుకంటే ఆ పర్సన్ మాట్లాడరు. అలా అని చెప్పి మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వట్లేదు. మీరు చూస్తే వాళ్ళతో మాట్లాడి వాళ్ళని కన్విన్స్ చేయాల్సిన పరిస్థితి ఉంది. అదే వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు కాబట్టి. బట్ ఇక్కడ మీరు చూస్తే మాట్లాడాలి అంటే వాళ్ళొక ఛాన్స్ ఇస్తే మీరేదైనా మాట్లాడతారు. ఏది లేకుండా మీరైనా ఏం మాట్లాడతారు? సో, ఇలాంటి ఒక టఫ్ సిట్యుయేషన్ అండి ఇది. ఇదెలా అయిపోయిందంటే, ఈ పర్సన్ ఇన్‌సెక్యూరిటీస్‌కి మీరు అంటే వీళ్ళని హ్యాండిల్ చేయలేక అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. అంటే ఇద్దరు సఫర్ అవుతున్నారండి ఈ రిలేషన్‌షిప్‌లోని. ఒకళ్ళే సఫర్ అవుతున్నారు అని చెప్పడానికైతే లేదు. మీకు మాట్లాడాలి అని ఉన్నా, ఛాన్స్ తీసుకోవాలి అనుకున్నా వాళ్ళు ఛాన్స్ ఇస్తున్నట్టు అనిపించట్లేదు. ఆ పర్సన్‌కి మీరు మాట్లాడాలి, మాట్లాడి అంతా కూడా సార్ట్ ఔట్ చేస్తే బావుంటుంది అని ఉంది కానీ, మీరేంటంటే అలా మాట్లాడి మళ్ళీ కూడా ఎక్కడ సిట్యుయేషన్స్‌ని కాంప్లికేట్ చేస్తారో, ముందులాగే ఉంటారేమో అనే భయం వల్ల వాళ్ళు ముందుకు రాలేకపోతున్నారు. ఇలాంటి ఒక సిట్యుయేషన్ అండి ఇది. సో, అసలు ఇంకా చూద్దాం మరి యూనివర్స్ ఏమి అడ్వైస్ ఇస్తుంది ఇలాంటి సిట్యుయేషన్‌కి అనేది. ఈ పర్సన్ విషయంలోనేంటంటేనండి, మీరు ట్రై చేసినట్టున్నారు. ట్రై చేయలేదని చెప్పడానికి లేదు. ట్రై చేసినా సరే ఈ పర్సన్‌తోని సిట్యుయేషన్స్ ఏంటంటే కాంప్లికేటెడ్‌గానే ఉన్నాయి. అంటే ముందుకు వెళ్తున్నారు, వర్కౌట్ అవ్వట్లేదు, వెనక్కొస్తున్నారు, మళ్ళీ ముందుకు వెళ్తున్నారు, మళ్ళీ వర్కౌట్ అవ్వట్లేదు, వెనక్కొస్తున్నారు. సో, ప్రాబ్లమ్ ఏం లేదండి. వచ్చే రోజుల్లోనైతే లైట్‌ని చూస్తారు. వచ్చే రోజుల్లో ఈ సిట్యుయేషన్స్ మీద మీకు క్లారిటీ వస్తుంది. కొంచెం పేషెన్స్‌తో వెయిట్ చేయండి. ఎందుకంటే ఇక్కడ ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో మీరు కూడా ఏం చేసే పరిస్థితి లేదేమో అని నాకనిపిస్తుంది. జస్ట్ అంటే మీరు వెయిట్ చేసి టైమ్ మీకు ఆన్సర్ చెప్పే వరకు కూడా మీరు చూడడం ఒకటే మీకున్న ఆప్షన్‌లా ఉంది. లేదు ఇంకా అంటే ఈ పర్సన్ విషయంలో ఏదైనా చెయ్యాలి, చేస్తే బావుంటుంది అనుకుంటే, ఆ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మీరు థింక్ చేసి ఇక్కడ ఎవరైనా ఎల్డర్స్ అంటే లైక్ మీకంటే కూడా ఏజ్‌లో పెద్దవాళ్ళు అంటే ఇలాంటి సిట్యుయేషన్స్‌లో ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళు అడ్వైస్ తీసుకొని మీరేంటంటే ఒక స్టెప్ వేస్తే బావుంటుందండి. అంటే మీకు మీరుగా స్టెప్ వేసే పరిస్థితి లేదు. మీరేంటంటే అలాంటి ఛాన్స్ తీసుకున్నా సరే కాంప్లికేటెడే.
వాళ్ళు ఎలాగో ఛాన్స్ ఇవ్వట్లేదు కాబట్టి ఏం చేయాలి అనుకుంటే ఇంకొంతకాలం వెయిట్ చేయడం అయితే బెటర్. బట్ ఈ సిచ్యువేషన్‌లో ఏంటంటే తొందరలోనే లైట్‌ని చూస్తారండి. నాకు తెలిసి యూనివర్స్ ఏంటంటే మీకు సపోర్ట్ చేయొచ్చు. సో, అందుకే నేను చెప్తున్నాను కదా! ఇదేంటంటే ఈవెన్ రీడింగ్‌లో కూడా నేను మీకొక కన్క్లూజన్ అందుకే ఏం చెప్పలేదు. ఎందుకంటే ఇక్కడ కన్క్లూజన్ చెప్పడానికి కూడా ఆ పర్సన్ ఏంటంటే డోర్స్ అన్నీ క్లోజ్ చేసేసారు. మీరు చూస్తే ఆ డోర్‌ని ఓపెన్ చేద్దాము అంటే మీకు ఎక్కడ ఛాన్స్ రావట్లేదు. కానీ ఆ పర్సన్ ఏంటి వాళ్ళ డోర్ క్లోజ్ చేసి మీరు ఓపెన్ చేయాలి అని అనుకుంటున్నారు. సో, దీనివల్ల ఏమవుతుందంటే మీకు ఆ ఛాన్స్ రాకపోవడం, ఆ పర్సన్‌కి ఇన్‌సెక్యూరిటీస్ ఉండడం ఇదంతా కూడా కాంప్లికేట్ అయిపోయింది. సో, మేబీ యూనివర్స్ ఇలాంటి సిట్యుయేషన్‌లో స్టెప్ ఇన్ అవ్వచ్చు. మీరు మాత్రం మీ ఇంటెన్షన్స్‌తో క్లియర్‌గా ఉండండి. ఈ పర్సన్ విషయంలో మీరు ఎప్పుడైతే ఒక క్లారిటీ మెయింటైన్ చేస్తారో అట్‌లీస్ట్ యూనివర్స్‌కి మీ ఇంటెన్షన్స్ ఏంటి అన్నది అర్థమవుతుంది కాబట్టి మీ సిట్యుయేషన్స్ మీద యూనివర్స్ యాక్టివ్‌గా వర్క్ చేయడానికి ఒక ఛాన్స్ ఉంటుంది. ప్లస్ మీరు కూడా ఏంటంటే నేను చెప్పినట్టు ఎవరైనా ఎల్డర్స్ అంటే ఇలాంటి సిట్యుయేషన్స్‌లో ఎక్స్‌పీరియన్స్‌డ్ ఉంటారు కదా! అలాంటి వాళ్ళ అడ్వైస్ తీసుకోవడానికైతే ట్రై చేయండి. మేబీ మీకు ఎంతో కొంత ఈ ఫేజ్‌కి యూజ్ అవుతుంది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ ఓపెలైట్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ పర్సన్ అసలిప్పుడు మీరేం తెలుసుకోవాలనుకుంటున్నారు? సో, యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ పర్సన్ విషయంలో మీరు చాలా ఆలోచించారండి. ఈ రిలేషన్‌షిప్ అనేది వర్తీయేనా? అసలు మీరు హ్యాండిల్ చేయగలరా లేదా? మీ వల్ల అవుతుందా లేదా? అంటే ఇది మీకు కరెక్టేనా కాదా? ఇలా చాలా రకాలుగా ఆలోచించారు. ఆలోచించిన తర్వాత మీరేంటంటే డిసైడ్ అయిపోయారు. ఏదైతే అది అయింది కానీ, ఈ పర్సన్ విషయంలో ఒక ఛాన్స్ తీసుకోవాలి. ఈ రిలేషన్‌షిప్ ఏంటంటే ఎలా అయినా వర్కౌట్ చేయాలి. సో, ఈ రిలేషన్‌షిప్ కోసం ఫైట్ చేయడంలో తప్పు లేదు. డెఫినెట్‌గా మీకు ఎంతవరకు ఛాన్స్ ఉందో అంతా కూడా ఛాన్స్ తీసుకుందాం అనే వేలోనే మీరేంటంటే ముందుకు వెళ్ళినట్టు అనిపిస్తుంది. యాక్చువల్‌గా ఈ పర్సన్ విషయంలో మీరు ఎంత దూరమైనా వెళ్ళడానికి రెడీ అండి. ఏదైనా చేయడానికి రెడీ. సో, అలాంటి వైబ్స్ అయితే ఈ పర్సన్‌కి మీరిచ్చారు. వాళ్ళు కూడా మీకు అట్రాక్ట్ అయింది అందుకే. అంటే మీరింత అడ్వెంచరస్‌గా ఉండడం, వీళ్ళ కోసం ఏదైనా చేసేలాగా అంటే మీరు ఎఫర్ట్స్ పెట్టడం అనేది వీళ్ళకి బాగా నచ్చింది. కనెక్ట్ అయ్యారు. సో, మీ మధ్యలో రిలేషన్‌షిప్ అనేది వర్కౌట్ అయింది. కాకపోతే అనుకోకుండా మీ ఇద్దరి మధ్యలోకి ఇంకొక పర్సన్ రావడం కానీ, లేకపోతే సిట్యుయేషన్స్ ఏంటంటే ఆటోమేటిక్‌గా కాంప్లికేట్ అయిపోవడం కానీ జరిగింది. సో, ఈ పర్సన్ ఏంటంటే చాలా డిసప్పాయింట్ అయ్యారండి. వాళ్ళేంటంటే అసలు మీ నుంచి అలా ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అదేంటంటే వాళ్ళు ఎలా ఫీల్ అవ్వడం స్టార్ట్ అయిందంటే మేబీ మీరు వేరే వ్యక్తుల మీద డిపెండ్ అవుతున్నారు. వేరే వ్యక్తుల సజెషన్స్ తీసుకుంటున్నారు. స్టార్టింగ్‌లో ఉన్నట్టుగా లేరు. ఆర్ అట్‌లీస్ట్ ఇక్కడ వేరే వ్యక్తులు మాటలు వినకపోయినా స్టిల్ మీరేంటంటే ఒకప్పుడులాగా లేరు. వీళ్ళ విషయంలోనేంటంటే ఏదైనా చేసే మీరు, ఎంత దూరమైనా వెళ్ళే మీరు, కొన్ని విషయాల్లోని అంటే క్లియర్‌గా మీరు అలా లేరు అని వాళ్ళు ఫీల్ అవ్వడం స్టార్ట్ అయిందండి. మీరు మేబీ వేరే వ్యక్తుల మీద డిపెండ్ అయిపోవడం కానీ, ఆర్ అట్‌లీస్ట్ మీరేంటంటే భయపడి స్టాప్ అయిపోవడం కానీ ఇలాంటివేవో జరిగాయండి. అక్కడితోని ఈ పర్సన్ ఏంటంటే ఏదైతే మీలో చూడకూడదు, ఎప్పుడూ కూడా మీరేంటంటే వాళ్ళకలా సపోర్ట్ చేస్తూనే ఉండాలి. వాళ్ళకేంటంటే మీరు అంటే ఒక నమ్మకం అండి. సో, అది వాళ్ళకేంటంటే పోయింది అని చెప్పొచ్చు. ఈ రిలేషన్‌షిప్ ఇంక వర్కౌట్ అవ్వదు అని వాళ్ళకనిపించడం స్టార్ట్ అయింది. సో, అక్కడి నుంచి కూడా ఈ పర్సన్ ఏంటంటే వాళ్ళని వాళ్ళు పుష్ చేసుకుంటూ ఈ రిలేషన్‌షిప్ నుంచి బయటకి రావడానికి ట్రై చేస్తూనే ఉన్నారు. అలా అని చెప్పి ఈ పర్సన్ ఏమి హ్యాపీగా లేరు. ఎందుకంటే ఈ పర్సన్ మీకు బాగా కనెక్ట్ అయిపోయారండి. నాకు తెలిసి వాళ్ళ లైఫ్‌లో మీలా ఎవరు చూసుండరు. మీరు చేసినంత కూడా ఎవరు చేసుండరు. కాకపోతే ఇది కొంతకాలమే వాళ్ళకి జరిగింది కాబట్టి వాళ్ళేమనుకున్నారంటే అందరూ సేమే. ఈ పర్సన్ కూడా సేమే. ఈ పర్సన్ ఏంటంటే స్టార్టింగ్‌లో బాగానే ఉన్నారు కానీ తర్వాత తర్వాత ఎలా అంటే వేరే వాళ్ళు చెప్పిన మాటలు వినడం, ఆర్ వాళ్ళకి ఏది ఈజీ అనిపిస్తే అది చేయడం, వాళ్ళేంటంటే ఒకప్పుడులాగా లేకపోవడం ఇవన్నీ జరుగుతున్నాయి అంటే ఈ పర్సన్ కూడా మారిపోయారు. ఇంకా వచ్చే రోజుల్లో కూడా ఇలానే ఉంటారు. సో, ఇంక చేసేదేముంది అని ఈ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని దూరం పెట్టడం, మీతో సరిగ్గా మాట్లాడకపోవడం అండ్ మీ విషయంలో వాళ్ళు ఏ డెసిషను తీసుకోకుండా హోల్డ్‌లో పెట్టడం ఇలాంటివేవో చేస్తున్నారండి. దానికి రీజన్ ఏంటంటే ఆ పర్సన్ కూడా ఏది డిసైడ్ అవ్వలేకపోతున్నారు. మీ మీద వాళ్ళకి ఫీలింగ్స్ ఉన్నాయి. కానీ మీరేంటంటే ఇలా ఉండడం అనేది వాళ్ళకి నచ్చట్లేదు. సో, దానివల్ల వాళ్ళేంటంటే రిస్క్ తీసుకోవాలనుకోవట్లేదు. అలా అని చెప్పి ఈ పర్సన్ ఏంటంటే ఎవరి మాట కూడా వినట్లేదండి. ఈ విషయంలోని ఎవరైనా సరే వాళ్ళకి అడ్వైస్ ఇస్తున్నా, మీ గురించి వాళ్ళకి క్లియర్‌గా అర్థమయ్యేలా చెప్తున్నా సరే,
అది వాళ్ళకి ఏం అనిపించట్లేదండి. అంటే వీళ్ళు థర్డ్ పర్సన్ ఎవరి వల్ల కూడా ఇన్‌ఫ్లూయెన్స్ అవ్వట్లేదు. వాళ్ళకి వాళ్ళుగా ఆలోచించుకొనే ముందుకు రాలేకపోతున్నారు. అంటే భయపడుతున్నారండి. వాళ్ళు ఏ డెసిషన్ కూడా తీసుకోలేకపోతున్నారు. సో, ఈ పర్సన్ ఏంటంటే ఏ రోజైతే మీరు ఇలా సేఫ్ గేమ్స్ ఆడడం మానేస్తారో, మీరు ఏ రోజైతే ముందులా ఉండడానికి ట్రై చేస్తారో, అది వాళ్ళకి ప్రూవ్ చేసుకుంటారో, ఆ రోజు వాళ్ళేంటంటే ధైర్యం చేసి ఈ రిలేషన్‌షిప్‌లో ఛాన్స్ తీసుకుంటారండి. లేకపోతే మాత్రం వాళ్ళేంటంటే పర్వాలేదు. అంటే ఇలా ఉండడానికి కూడా రెడీయే. యాక్చువల్‌గా ఈ పర్సన్‌కేంటంటే ఈ రిలేషన్‌షిప్ మీద నమ్మకం ఉంది. సో, వాళ్ళందుకే మిమ్మల్ని విడిచిపెట్టేయడానికి వాళ్ళ పని వాళ్ళు చూసుకొని, వాళ్ళ లైఫ్‌లోని వాళ్ళు మూవ్ ఆన్ అయిపోవడానికి రెడీగా లేరు యాక్చువల్‌గా. మీ గురించే ఆలోచిస్తున్నారు. మీ విషయంలో ఏం చేయాలో వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. అలా అని చెప్పి వాళ్ళకేమనిపిస్తుందంటే, మేబీ మీరు మారి వాళ్ళతో మాట్లాడి సిట్యుయేషన్స్‌ని బెటర్ చేస్తే బావుంటుందని అనిపిస్తుంది కానీ, అది కూడా వాళ్ళేంటంటే ఏమో రిస్క్ ఏమో. ఈ పర్సన్ మళ్ళీ అంటే స్టార్టింగ్‌లో ఉన్నట్టుగా కొంతకాలం ఉండి మళ్ళీ మారిపోతారేమో. ఇలాంటి భయం కూడా ఉందండి. సో, వాళ్ళేంటంటే మీరు ప్రిటెండ్ చేయట్లేదు. మీరేంటంటే బోల్డ్‌గానే ఉన్నారు. వాళ్ళని బ్రేవ్‌గా ముందులాగే ట్రీట్ చేయాలి అనుకుంటున్నారు అని వాళ్ళకి అర్థమైతే మాత్రం డెఫినిట్‌గా ఈ రిలేషన్‌షిప్‌లో ఇంకొక ఛాన్స్ తీసుకోవాలనే చూస్తున్నారండి. ఈ పర్సన్ ఏంటంటే ఖచ్చితంగా మీరు ఇది తెలుసుకోవాలి అని మాత్రం అనుకుంటున్నారు. అంటే ఈ రిలేషన్‌షిప్ కోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, చూస్తున్నారు. థింగ్స్ వర్కౌట్ అయితే వాళ్ళకి ఓకే. కాకపోతే మీరేంటంటే ముందులాగా ఉండగలరా లేదా? ఇఫ్ ఉంటే కొంతకాలం కాకుండా ఎప్పుడూ అలానే ఉండగలరా లేదా? అనేది వాళ్ళకి క్లారిటీ ఇవ్వడం కోసం వాళ్ళు చూస్తున్నారండి. మీ పరిస్థితి ఏంటి అనేది యూనివర్స్ మనకి గైడెన్స్ ఇస్తున్నప్పుడు తెలుస్తది. బట్ నార్మల్‌గా ముందైతే మాత్రం ఈ పర్సన్ అయితే చాలా డిసప్పాయింట్ అయ్యున్నారు. వాళ్ళేంటంటేనండి హ్యాపీగా లేరండి. ఈ రిలేషన్‌షిప్‌లో మూవ్ ఆన్ అవ్వడానికి ఎంత ట్రై చేస్తున్నా, వాళ్ళకి వాళ్ళు ఎలాంటి డిస్ట్రాక్షన్స్ క్రియేట్ చేసుకుంటున్నా మళ్ళీ మళ్ళీ ఇక్కడికే వస్తున్నారు. ఇదే ఆలోచిస్తున్నారు. సో, ఇక్కడే వాళ్ళకొక ఛాన్స్ దొరికితే బావుంటుందనుకుంటున్నారు. కాకపోతే ఈ విషయంలోని ఎక్కడా కూడా మీ దగ్గర ఓపెన్ అప్ అవ్వట్లేదు. ఎందుకంటే వాళ్ళు సేఫ్‌గా థింగ్స్‌ని ఆపరేట్ చేయాలనుకుంటున్నారు. అంటే ఇక్కడ సేఫ్ గేమ్స్ ఆడుతుంది మీరు మాత్రమే కాదు వాళ్ళు కూడా. బట్ స్టిల్ వాళ్ళకేంటంటే ఇలా సేఫ్ గేమ్స్ ఆడడం ఇష్టం లేదు. డౌట్స్ ఉన్నాయండి. అందుకే వాళ్ళేంటంటే ఓపెన్ అప్ అవ్వట్లేదు. ఓపెన్ అప్ అయితే ఆ సిట్యుయేషన్‌ని మీరు అడ్వాంటేజ్‌గా తీసుకుంటారు అని చెప్పి వాళ్ళకి ఎక్కడో భయం ఉంది కాబట్టే మీరు ముందు ఓపెన్ అప్ అవ్వాలి. మీరు ముందులా ఉండగలరా లేదా అనేది వాళ్ళకి క్లారిటీ ఇవ్వాలి అని వాళ్ళు చూస్తున్నారు. అండ్ మెయిన్ మీలో ఎవరైనా సరే థర్డ్ పర్సన్ మాట వింటుంటే థర్డ్ పర్సన్స్ వల్ల ఇన్‌ఫ్లూయెన్స్ అవ్వకుండా, థర్డ్ పర్సన్స్‌ని ఇన్వాల్వ్ చేయకుండా సిట్యుయేషన్స్‌ని మీరు కరెక్ట్‌గా హ్యాండిల్ చేయగలరా లేదా అనేది కూడా ప్రూవ్ చేసుకుంటే, ఈ పర్సన్ ఈ రిలేషన్‌షిప్‌లో ఒక స్టెప్ ముందుకు వేయడానికైతే రెడీయేనండి. సో, అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. యాక్చువల్‌గా ఈ పర్సన్ విషయంలో మీకు పేషెన్స్ ఉందండి. పేషెన్స్ లేదు అని చెప్పను. మీరేంటంటే ఈ పర్సన్‌కి బాగా అటాచ్ అయ్యారు. అంటే మరి ఎవరి గురించి ఎప్పుడూ రిస్క్ తీసుకొని మీరు ఈ రిలేషన్‌షిప్‌లో రిస్క్ తీసుకోవడం, ఈ పర్సన్ కోసం చాలా దూరం వెళ్ళడం, ఈ పర్సన్ కోసం చాలా చేయడం ఇవన్నీ జరిగాయి కాబట్టి అదంతా రియలే. కాకపోతే మీరేంటంటే ఇప్పుడు మాత్రం అంత బర్డెన్ తీసుకోవాలి అనుకోవట్లేదు. ఎందుకంటే రోజు రోజుకి కూడా ఈ రిలేషన్‌షిప్ అనేది మీకు స్ట్రెస్‌ఫుల్‌గా అనిపిస్తుందండి. అంటే అన్ని రోజులు కూడా ఒక పర్సన్ బ్యాలెన్స్‌డ్‌గా ఉండడం కానీ, ఇలానే వాళ్ళు థింగ్స్‌ని హ్యాండిల్ చేయడం కానీ కష్టం కదా! సో, మీరు కూడా ఏంటంటే ముందున్నంత పేషెన్స్‌తో ఉండలేకపోతున్నారు. ముందున్నంత కమిటెడ్‌గా ఉండలేకపోతున్నారు. మీకది ఎలా అనిపిస్తుందంటే బర్డెన్‌లా అనిపిస్తుంది. మేబీ ఇదంతా మనం డిజర్వ్ చేయమేమో! సో, మన పని మనం చేసుకోవడం, మన లైఫ్ మనం చూసుకోవడం బెటరేమో! ఇలా మీరు కూడా ఫీల్ అవుతున్నారు. కాకపోతే ఈ రిలేషన్‌షిప్ ఏంటంటే వర్కౌట్ అయ్యే రిలేషన్‌షిప్పేనండి. మీరేంటంటే ఇది కరెక్ట్‌గా కానీ హ్యాండిల్ చేస్తే రిలేషన్‌షిప్ మీరు అనుకున్న దానికంటే కూడా చాలా బావుంటుంది. అంటే పాస్ట్ కంటే కూడా ఫ్యూచర్ బావుంటుంది. దానికి రీజన్ ఏంటంటే ఆ పర్సన్ ఇంకా మీకు కనెక్ట్ అయ్యే ఉన్నారు. వాళ్ళేంటంటే మిమ్మల్ని వద్దు అని ఎక్కడ అనుకోవట్లేదు. కాకపోతే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు కొంత గ్యాప్ తీసుకోవాలండి. ఈ రిలేషన్‌షిప్ అని కాదు కానీ మీకు బ్రేక్ అవసరం. మీరేంటంటే హీల్ అవ్వాలి. మీరు బెటర్ అవ్వాలి. సో, ఇలా బెటర్ అవ్వాలి అనుకున్నప్పుడు మీ మీద మీరు ఫోకస్ చేసి సెల్ఫ్ కేర్ ఇంపార్టెంట్ అండి. అంటే మిమ్మల్ని మీరు కొంతకాలం బెటర్‌గా ట్రీట్ చేసుకొని, మీ లైఫ్‌ని మీరేంటంటే ఒక గుడ్ వేలో లీడ్ చేసిన తర్వాత, అప్పుడు ఈ పర్సన్ విషయంలోని ఎలా హ్యాండిల్ చేస్తే బావుంటుంది, ఏం చేస్తే మీకు వర్కౌట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది అనే వేలోని మీరు ట్రై చేయొచ్చు. బట్ మీరేంటంటే కంటిన్యూయస్‌గా స్ట్రెస్ తీసుకొని నా వల్ల కాదు, నేను ఇది చేయలేను అనుకోని మళ్ళీ దీని గురించి ఆలోచించి, మళ్ళీ నా వల్ల కాదు. ఇవంతా కాకుండా, కొంతకాలం ఈ పర్సన్ గురించి ఆలోచించకుండా, మీ గురించి మీరు ఆలోచించుకొని, మీ లైఫ్‌ని మీరేంటంటే బెటర్ చేసుకొని, అప్పుడు మీరు ఈ పర్సన్ విషయంలోని అంటే చేయాల్సింది చేస్తే రిలేషన్‌షిప్ వర్కౌట్ అవుతుందండి. డెఫినెట్‌గా మీ ఇద్దరి మధ్యలో కూడా ఈ బ్రేక్ అయితే ఇంపార్టెంటు. బ్రేక్ ఏంటంటే
ఇద్దరిని బెటర్ చేయడానికి, హీల్ చేయడానికి అండ్ అట్ ద సేమ్ టైమ్ సిచ్యువేషన్స్ మీద మరి కొంచెం క్లారిటీ తెచ్చుకోవడానికి అయితే యూజ్ అవుతుంది. ఆ తర్వాత ఇంకా మీ ఇష్టం. బట్ రిలేషన్‌షిప్‌ని అయితే వర్కౌట్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఇంకా ఉందండి. సో, మీరేంటంటే ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో దాన్ని అర్థం చేసుకోలేకపోవచ్చు. ఎప్పుడైతే కొంత బ్రేక్ తీసుకొని మిమ్మల్ని మీరు ముందు బెటర్ చేసుకుంటారో, హీల్ అవుతారో, ఆ తర్వాత మీకేంటంటే ఇది ఈజీ అవుతుందండి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.